యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందుదు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలు. ప్రకృతి శక్తులను శాంతింపజేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థం నేను ఈ యజ్ఞాన్ని చేసిది. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూసిది. యజ్ఞ ఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కలుగు. ఇది చాలా అలభ్య యోగం. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను కాను, యోగిని కాను, సాధకుడను కాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములను నివృత్తి చేయవలసింది అని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతట నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకాపరమేశ్వరీ మాత దర్శనం చేసుకున్నప్పుడు అంబనన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కొరకు కురూపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్రరూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరముసంగి నన్ను ధన్యులు చేయవలసిందని ప్రార్థించింది. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించింది. నాయన, ఆంధ్రదేశం నందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రీయమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రం పరమ సుంఠాయను. విద్యాభ్యాసం ఎంతకాలం చేసినను సంధ్యావందనం కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రం అనుచూ ఉండెను. తోటివారందరూ పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందు మహాతపస్సులు ఉందురని, వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానం సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును, అభావం ఏర్పడినప్పుడు ఆబ్దీకములకు పోవుటకు తప్ప ఎవరునూ అతన్ని పిలువకపోవటం వలన ఇతనిలో ఆత్మనూన్యతాభావం ఏర్పడెను. ఒకానొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్నదర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించింది. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయింది. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధం కలదు. రుణానుబంధం లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరని మార్గమధ్యమున అతనికి అయాచితంగా భోజనం సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతన్ని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు అగ్రము ఎంత గొప్పది కావలను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థం. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానం చేయవలసినది వ్యాఘ్రముననే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్రరూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానం పొందినట్లే. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. గురుదేవులు ప్రతి గృహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించి, వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగదృష్టితో పరిశీలించి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్రరూపమునే ధ్యానం చేయుట వలన ఆ వ్యాఘ్రరూపమును పొందినని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికి నీ సంతసించితి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను దానిని మంత్రంగా వల్లివేయమన్నారు. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపంతోనే కురూపుర సమీపమునకు చేరుకొనెను. కురూపురమునకు చేరుకుని వలనన్న జలమార్గమున పోవలను. కురూపురమునందు తన భక్తజన సందోహంతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు అక్కడున్న వారితో, నా పరమ భక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగి
శ్రీపాద శ్రీవల్లభులు వారు అట్లు నడుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మం ఉదయించింది. వారు ఈవల ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతంగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూశారు. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లింది. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రంపై అధిరోహించి నీటి మీద తేలియాడుచూ గురుపురమునకు చేరి అందరూ ఆశ్చర్యచిత్తులై చూచుచుండి. దత్త పురాణాన్ననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించింది. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రాయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా గనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించి శ్రీవల్లభులు కురూపురం చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసూల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలు వెడలి అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనంగా చేసుకొనవలసినదని ప్రార్థించింది. అందులకు శ్రీచన్నులు అంగీకరించారు. ప్రేమ పొంగులవార శ్రీపాద శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీకు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడనైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థం ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలు చేయుచుంటివి. నీవు మనుష్య జన్మ ఎత్తినను అతి క్రూరంగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆ దుష్కర్మ అంతయును హరించి వేశాను. చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపం సిద్ధించున్నట్లు వరమును అనుగ్రహించుచున్నాను. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనాశీస్సులు నీవు పొందెదు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవుగాక అని ఆశీర్వదించారు. శంకరభట్టు ఇంతకు పూర్వం చూసింది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుని. అతడు హిమాలయములందుండి మహాయోగులు జనసంసర్గాన్ని వలరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకాలు కలగకుండా ఇతడు వ్యాఘ్రరూపమున కావలి కాయుచుండు. మహాయోగులు పరస్పరం వర్తమానములను తెలియజేసుకున్నట్టుకు భావప్రసార రూపమున వీలు ఉండును. వారు తమ నిలవుల నుండి బయటకు రావలసిన అవసరం గాని వార్తాహరుల అవసరము గాని లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకుందు. ఇదంతయును శ్రీ దత్తప్రభువుల లీల. నాయన శంకరభట్టు, సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెను ఏదైనా కోరిక కోరుకోమని అడిగాను. అప్పుడు శర్వాణి, ప్రభు, స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించింది. పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవం అన్నది ఎలా ఉండునో నాకు తెలియదు, కనుక అనుగ్రహించవలసినది అని కోరెను. శంకరుడు తథాస్తు అని వెంటనే శర్వాణి పురుష రూపమును ధరించింది. అది మహావిష్ణు స్వరూపం. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను. అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలము ఉద్భవించింది. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయదొడంగాను. శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణి రూపమును సృజించింది. దేవరహస్యములు దైవలీలలు అనూహ్యంగా ఉండును. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరునూ ఈ విధంగా అన్నా చెల్లులై ఉన్నారు. ఒకానొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనం కట్టెను. అన్న, శ్రీ బోలాశంకరులకు సాధ్యాసాధ్యములు ఉచిత అనుచితములు పరిశీలించకుండా వరమునిచ్చెదరు. అసుర సంహారార్థము విష్ణుమాయతో నీవు అవతారము ధరించి నా మాంగళ్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు నిదర్శనంగా రక్షాబంధన పర్వము వెలయునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తథాస్తు అని. ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించాను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధంగా ఉండునని ఊహించుటకు వీలు కాదు. మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇతడే
కలియుగంలో అయ్యప్ప అను అవతారము ధరించింది. ధర్మశాస్త్ర జననాంతరం మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరహస్యమున్నది. ధర్మశాస్త్ర ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు రూపంలో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమౌట వలన దీనిని త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షి నామంతో పరమేశ్వరి అవతరించినప్పుడు, పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరి వివాహం జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహం జరగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారం శ్రీవల్లభులుగా కలియుగంలో పీఠికాపురంలో ఏ రూపంలో అవతరించినారో అదే రూపంలో దివ్య జ్యోతిర్లోకములలో వారు సృష్టి ఆది నుండి ఉన్నారు. వారు క్రీస్తు శకం